జైవిన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తల సారాంశం. ఎంత భయంకరంగా ఉన్నటువంటి నేపథ్యం ఉందంటే అంత భయంకరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకోసం ఇంత భయంకరంగా ఉందంటే ఒక పక్కన ట్రాఫిక్ రూల్స్, మరో పక్కన భయంకరమైనటువంటి పరిస్థితులు. ఈ భయంకర పరిస్థితులు హైదరాబాద్ నగరంలో ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్తలు మనం చూడొచ్చు. ప్రధాన వార్తలకు సంబంధించినటువంటి వార్తలు ఎంత దారుణంగా అంటే అంత దారుణమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి అంశాన్ని తీసుకున్నట్టయితే ట్రాఫిక్ రూల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఒక పక్కన అనేకమైనటువంటి సందర్భంలో అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నప్పటికీ కూడా ఒక పక్కన యాక్సిడెంట్లు ఎంతో భయంకరంగా చనిపోయి స్పాట్ డెడ్ ఎంతోమంది చనిపోతున్నప్పటికీ కూడా ఇవాళ నిమ్ముకు నీరెత్తినట్టు ప్రభుత్వం అయితే చూసి చూన్నట్టు వివరిస్తేటువంటి నేపథ్యం ఉంది. దానివల్ల చాలామంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది, ఇబ్బంది కూడా పడుతున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ ఎంత దారుణంగా ఉందో. ఒక పక్కన ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ రూల్స్ని పాటించడం. ఒక దిక్కు డ్రంక్ అండ్ డ్రైవ్, ఇంకో పక్కన ఇష్టానుసారంగా అతివేగం, మరో పక్కన వాళ్ళు చెప్పింది వినకపోవడం. ఇక్కడ ఏంటంటే రెడ్ లైట్స్ వచ్చినా ఏ రైట్స్ వచ్చినా ఆకుండా వెళ్ళిపోవడం. దీనివల్ల చాలా ప్రమాదం. అందువల్ల చాలామంది రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందుకోసమే జైవిన్ దినపత్రికలో స్పష్టంగా రాయడం జరిగింది, ప్రయాణికులారా జర పైలం. చాలామంది నాకు తెలిసినటువంటి చాలామంది కూడా రోడ్డు ప్రమాదాలు చాలామంది చనిపోయారు. రోడ్డు ప్రమాదాల నివారణకు రక్షణ చర్యలు కరువు, నాయకులకున్న భద్రత ప్రజలకు లేదు. హెల్మెట్ను ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి. బండ్లు తోలేటోడు తాగొద్దు, తాగినోడు డ్రైవర్లు పెట్టుకోవాలి. ట్రాఫిక్ నిబంధనలకు తూచ తప్పకుండా పాటించాలి. ట్రిపుల్ డ్రైవింగ్ చాలా ప్రమాదం, మైనర్ డ్రైవింగ్ నేర పరిశీలనలోనిదే. వేగ నియంత్రణ పాటించాలి. సిబ్బంది కొరత, రోడ్ల రద్దీ ప్రమాదాలనే భాగాలే. ప్రయాణికులు రాకపోకల మధ్య పట్టని ఆంక్షలు. ట్రాఫిక్ ప్రమాదాల నియంత్రణకు వేగ నియంత్రణ అవసరం. వేగం శృతి మించితే ప్రాణానికి ప్రమాదం. డాక్టర్ బరిగెల శివ రాసినట్టు ప్రధాన వార్త. ఇక్కడ కూడా ఎంత దారుణంగా ఉందో. ఇష్టానుసారంగా ట్రాఫిక్ రూల్స్ని అయితే పాటించరు. అక్కడ ఉన్నటువంటి అతివేగం చాలా ప్రమాదం అని తెలిసినప్పుడు కూడా అతివేగంతోనే వెళ్ళిపోతారు. రోడ్ల మీద ఎక్కడైతే ఇంత వేగం పోవాలి, రోడ్డు ఇంత స్పీడ్ పోవాలి, ఇంత కన్నా పోవద్దని చెప్పాలి. కానీ ఇవాళ రోడ్డు భద్రత ఏం చేయట్లేదు. రోడ్డు భద్రత విషయాల్లో ఎక్కడికి వేసినా అక్కడనే ఉన్నది. ఇవాళ ట్రాఫిక్ను మాత్రం నియంత్రించేటువంటి పోలీసు యంత్రాంగం కూడా అంతంత మాత్రమే ఉన్నది. దానివల్ల చాలా వరకు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్కన భయంకరమైనటువంటి యాక్సిడెంట్ జరుగుతున్నప్పటికీ చూసినట్టుగా వివరిస్తుంది. ఎంతోమంది మేధావులు కూడా ట్రాఫిక్ వల్ల ఇబ్బంది పడి, లేకపోతే అతివేగం వల్ల ఇబ్బంది పడి చాలా వరకు ప్రమాదాలకు గురై ప్రాణాలు వదిలిపెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు పాటించకపోవడంతో రెప్పపాటులో భయంకరమైన ప్రమాదాలు సంభవిస్తున్నాయని డాక్టర్ బరిగెల శివ అన్నారు. అతివేగం ప్రాణగండం అంటూ హైవే రోడ్లపై అతివేగంతో ప్రయాణిస్తున్న వాహనాలు అధిక సంఖ్యలో ప్రమాదాలకు గురవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షలు కఠినతరమైనప్పటికీ మైనర్ వాహనాలు రవాణా రాకపోకలు పెరిగిపోవడంతో ఎక్కువ శాతం ప్రమాదాలు వాటిల్లుతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రాఫిక్స్ సిబ్బంది కొరత కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుండడం పోలీసు యంత్రాంగంలోని ప్రధాన భాగమైన ట్రాఫిక్ సిబ్బంది సేవలు సరైన స్థాయిలో వినియోగంలో కొనసాగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రమాదాల అరికట్టడం ప్రభుత్వం ముందుకు రావాలంటే సిబ్బంది కొరతను అధిగమిస్తూ ప్రత్యేక చర్యలు చేపట్టాను. ప్రతి ఏటా లక్షల సంఖ్యలో రవాణా సంఖ్యలో భాగంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండగా ట్రాఫిక్ ఉద్యోగుల సిబ్బంది సంఖ్య మాత్రం తగ్గిపోతుందన్నారు. ట్రాఫిక్ ఆంక్షలు పాటించడంలో యువత పిడిచేవున పెడుతుందన్నారు. ట్రాఫిక్ చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అవగాహన సదస్సు కల్పిస్తూ ఉండగా బస్టాండ్ సర్కిల్లో ఫైన్స్ వద్ద ట్రాఫిక్ ప్రమాదాలపై ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నప్పటికీ ఆటోలు రద్దీగా వేగంగా దూసుకువస్తున్న టూ వీలర్స్ వాహనాలు జోరు వల్ల ప్రమాదాలు నివారించలేకపోతున్నాను. తాగి బండి నడపడం ఎంత ప్రమాదకరమో తాగిన ప్రతివాడు డ్రైవర్ పెట్టుకోవడం అంతే ముఖ్యమన్నారు. వేగ నియంత్రణ పాటించకపోతే ప్రమాదాలను నియంత్రించలేమన్నారు. రాత్రి జాములో బైక్ రైసింగ్ వాహనదారులు అనురాగాలు ప్రమాదాలను సృష్టిస్తున్నారు. రాంగ్ రూట్ ప్రయాణం చాలా ప్రమాదం తెలిసినప్పటికీ ప్రయాణికులు ఈజీ రవాణా సౌకర్యం కొరకు దాన్ని
విడచెవిన పెడుతున్నారని ట్రాఫిక్ సిగ్నల్స్ పాయింట్స్ వద్ద ప్రయాణికులు సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆటోల రద్దీ, వాహనాల వేగం కఠోరమైన ప్రమాదాలకు కారణాలవుతున్నాయని ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైతే చర్యలు తీసుకోవాల్సిందిగా మనవి చేసేటువంటి నేపథ్యం ఉంది. ట్రాఫిక్ వల్ల, ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం వల్ల, ఇవాళ అతివేగం వల్ల ఎంతో మంది ప్రాణాలు అయితే అరిచేతన పెట్టుకునే నేపథ్యం ఉంది. చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త. దసరా సెలవులు, గణేష్ నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. ఇప్పుడు దసరా నవరాత్రి ఉత్సవాలు రానున్నాయి. తెలుగు మాస్ క్యాలెండర్ ప్రకారం దసరా పండుగ అక్టోబర్ 12వ తేదీ నుండి రానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దసరా సెలవులకు డిక్లేర్ చేసింది. అక్టోబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ పాఠశాల విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 10వ తేదీ నుంచి యథావిధంగా స్కూల్స్ ప్రారంభమవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2024లో దసరా పండుగ అక్టోబర్ 12వ తేదీ వచ్చింది. దీనికి ముందు బతుకమ్మ సంబరాలు రావడంతోనే అక్టోబర్ 2వ తారీఖు నుంచే దసరా హాలిడేస్ వచ్చడం జరిగింది. దసరా హాలిడేస్ నేపథ్యంలోనే చాలా వరకు పిల్లలు కూడా వాళ్ళ ఊర్లలో పోవడం కానీ, కుటుంబాలు కూడా చాలామంది హైదరాబాద్ అయితే కాల్ చేసి అయితే సొంత గ్రామాలకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దానికి సంబంధించినది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక గైడ్లైన్స్ అయితే దానికి సంబంధించిన ఒక జీవోని అయితే పాస్ చేసింది. అక్టోబర్ 2వ తారీఖు నుంచే దసరా సెలవులు, దసరా సెలవులకు సంబంధించినటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించినటువంటి వార్త. ప్రైవేటుకు కొమ్ము కాయాలనుకుంటే రాష్ట్రంలో వైద్య పరిస్థితిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. వైద్యం అందక పసిపిల్లలు చనిపోతున్నారంటే తమ పైన ఎదురు దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేట్కు కొమ్ము కాస్తున్నట్టు బీఆర్ఎస్ పార్టీపై అబద్ధ ప్రచారం చేస్తున్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా రాష్ట్ర ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైద్యం అందడం లేదని, ఆ పసిపిల్లలు పిట్టలు రాలిపోతున్నారని, మహోప్రభు అంటే బురదెళ్తున్నారని మాట్లాడారు. మీరు ఆరోపించినట్లు బీఆర్ఎస్ పార్టీ ప్రైవేట్కు కొమ్ముగాయాలనుకుంటే హైదరాబాద్ నగరం చుట్టూ నిర్మాణం అవుతున్న పెద్ద ఆసుపత్రి, వరంగల్లో నడుస్తున్న అతిపెద్ద ఆసుపత్రి, బస్తీ దవాఖానలు, గ్రామాల్లో క్లినికల్ ఏర్పాటు చేసే వాళ్ళం కేసీఆర్ కిట్లు, తల్లి బిడ్డను ఇంటి దగ్గర దిగబెట్టేల వాహనాలు, సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవడం, 2 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్న చోట 33 కాలేజీలు ఏర్పాటు జరిగేవా? మాపై ఎదురుదాడి తర్వాత ముందుగా మీ పాలనలో ఉన్న లోపాలు సరిదిద్దుకోండి. పోయిన ప్రాణాలు తిరిగి రావు. ఆ తల్లుల కడుపుకోత తీర్చలేం. ప్రజలు కూడా మన బిడ్డలే అని మానవత్వంతో ఆలోచిస్తే మీ ఆలోచన ధోరణితో పాటు మీ పాలన తీరు కూడా మారుతుంది. ఇప్పటికైనా మనలపై రివ్యూ చేశారా? నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్లాన్ ఫోకస్ చేశారా లేదంటూ ప్రశ్నించారు. మొన్నటి బదిలీలో సీనియర్ డాక్టర్ బదిలీపై పంపాలన్న ఆరోపణలో వాస్తవం ఉందా లేదా ఇది చెప్పండి. ఫ్యాక్ట్ పెండింగ్ కమిటీ దర్యాప్తు చేస్తుంది. మేము మా పరిశీలనను ప్రజలతో, ప్రభుత్వంతో పంచుకుంటాం. ప్రభుత్వం కూడా ఈ ప్రయత్నాలతో పాలు పంచుకోవాలని, ప్రతి ఒక్కరు అభివృద్ధి కృషి చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. నివేదికల ప్రకారం గాంధీ ఆసుపత్రి నుంచి అనుభవజ్ఞులైన వైద్యులు బదిలీలు జరిగాయి. మరణాల గురించి తగిన సమీక్షలు జరుగుతున్నాయా లేదో మాకు తెలియని అంటూ కేటీఆర్ కూడా ట్వీట్ చేసినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. జేబీ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. జామీను చట్టంగా మారాలంటే అంత ఈజీగా జామీను చట్టం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక సంచలనం అవుతుంది. దేశవ్యాప్తంగా ఒక సంచలనం అయ్యే నేపథ్యంలో జామీను చట్టానికి సంబంధించి ఏదైతే ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి మెజార్టీగా ఉన్నటువంటి బీజేపీ, ఆ మెజార్టీగా ఉన్నటువంటి బీజేపీకి పూర్తి స్థాయిలో మెజార్టీ లేదు. ప్రతిపక్షాల అండతోనే ఇలా మళ్ళీ 3వసారి కూడా అధికారం చేయట్లేదు. దానికి సంబంధించినటువంటి ప్రాంతీయ పార్టీలు నిజంగా సపోర్ట్ చేస్తే, ప్రాంతీయ పార్టీలు సపోర్ట్ చేస్తే జమీలీ ఎన్నికలకు సిద్ధం కావచ్చు. జమీలీ ఎన్నికలు సిద్ధం కావాలంటే అక్కడ అంత ఈజీగా అన్నటువంటి ప్రధాన వార్త కూడా చూస్తున్నాం. 1 నేషన్ 1 ఎలక్షన్ అనే నేపథ్యం.